ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, ముందుగా మన సబ్స్క్రైబర్ అండి, ఒక అమ్మాయి రూపా సాయి అని చెప్పి నాకు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏదైనా మిరాకిల్స్ జరిగినప్పుడు కానీ, అమ్మవారు దర్శనం ఇచ్చినప్పుడు కానీ మనతో చెప్తూ ఉంటుందన్నమాట. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పున్నాను. అలాగే ఆ అమ్మాయి ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసినటువంటి ఫొటోస్ అనేది మనకు పంపించింది. ఆ ఫొటోసే నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చున్నాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అఖండ దీపం అనేది వెలిగించింది. కలశాన్ని నిలిపింది. అమ్మవారి ఫోటోని ప్రతిమగా అమ్మాయి ఇంట్లో నిలుపుకొని చాలా కాలంగా పూజలు అనేది చేస్తూ ఉంది. అమ్మవారే సాక్షాత్తు అమ్మవారు. ఆ అమ్మాయికి వచ్చేసి దర్శనం అన్నమాట. ఆ అమ్మాయి అడిగిందన్నమాట ఒకసారి. ఆ అమ్మాయికి ఏంటంటే అప్పుడప్పుడు ఆ అమ్మాయిలోకి వచ్చిపోతూ ఉండేదంట అమ్మ. అలా వస్తూ ఉంది, పోతూ ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవారట. అప్పుడు చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపించిందంటే, నాకు నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియాలమ్మా. నాకు నువ్వు సాక్షాత్తు నాకు కనపడాలి. లేదంటే నేను నమ్మను. వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు. నువ్వే నాకు గట్టిగా కనిపించాలి అని చెప్పి గట్టిగా మొక్కుకుని అమ్మ ముందే కూర్చునిందంటండి. అప్పుడు అమ్మ ఫోటో ఉంది కదా! ఆ ఫోటోలోంచి అమ్మ చెయ్యి అందించిందంట అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి నమ్మిందంట. ఖచ్చితంగా అమ్మ నువ్వున్నావు, కానీ నన్ను మాత్రం ఏం చెయ్యొద్దు, నాకు భయంగా ఉంది అంటే, నువ్వు భయపడిన అవసరమే లేదు. నిన్ను నేను ఏం చెయ్యను, కానీ నీ పూజలు నువ్వు చేసే విధానం అనేది నాకు నచ్చింది. అందుకనే నీ దగ్గర వచ్చున్నాను. నిజంగా నీ ఒంట్లోకి మాత్రం నేను వస్తూ ఉంటాను. నేను ఎవ్వరిని మాత్రం ఏమీ చెయ్యను. నీకు కూడా హాని కలిగించను. కానీ నిన్ను తిట్టే వాళ్ళని, నీకు శత్రువులుగా అవుతారు అన్న వాళ్ళని మాత్రం నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నీకు రక్షణగా ఉంటాను. నీ దగ్గర నాకు ఉండాలనుంది అని చెప్పి ఆ అమ్మాయికి స్వప్నంలో అడిగిందంటండి. అంతే, అప్పటి నుంచే ఆ అమ్మాయి తన పని తాను చేసుకుంటుంది. కానీ అమ్మవారికి మంచిగా పంచమి రోజు పూజలు చేయటం, ఈ విధంగా పంచమి రోజు కానీ ఇలా గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అనేటివి ఆ అమ్మాయి గొప్పగా జరుపుకుంటుంది. ఈ గుమ్మడికాయ దీపం పెట్టడం కానివ్వండి, కొబ్బరి దీపాలు పెట్టడం కానీ, ఆ అమ్మాయి పూజ అనేది అమ్మవారికంటూ సపరేట్‌గా పూజ అనేది చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి భక్తితో మనసంతా అమ్మ మీదే పెట్టేసి, ఆ అమ్మాయి ఎందుకు ఆ విధంగా పూజ చేయాల్సొచ్చింది, అమ్మని నమ్మాల్సొచ్చింది అంటే, ఆ అమ్మాయి ఫాదర్ వచ్చేసి రీసెంట్‌గా చనిపోయారంట. అప్పుడేందంటే వాళ్ళ నాన్న అంటే బాగా ఇష్టం. వాళ్ళ అమ్మ కంటే కూడా వాళ్ళ నాన్న మీద అనేది చాలా ఇష్టంగా, ప్రాణంగా ఉండిందనమాట. వాళ్ళ నాన్న చనిపోయేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయి బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయి మౌనంగా ఉండటం, ఆ అమ్మాయి మనసేం బాలేకుండా ఉండటం ఇలా జరిగిందనమాట. కానీ ఫోన్‌లో ఈ విధంగా అమ్మవారి గురించి వింటూ, చూస్తూ ఉండటం వల్ల ఆ అమ్మని ఒక్కసారి మనం పెట్టుకుంటే ఏమవుతుంది, నాకు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి క్యాజువల్‌గా ఆ అమ్మాయి ఒక ఫోటో అనేది ప్రింట్ తీయించి, ఫోటోగా తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక దీపం అనేది పెట్టిందంట. మనం వీడియోస్‌లో చెప్తున్నట్టే ఆ అమ్మాయి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వింటూ ఉండేదన్నమాట. అమ్మవారికి దీపం ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది, సెపరేట్‌గా దీపం పెట్టాలి, ఇలా వింటూ వింటూ దీపం అనేది పెట్టిందంట. అప్పుడు ఆ అమ్మాయికి కల్లో కనిపించి, నాకంటూ సెపరేట్‌గా నువ్వు దీపం పెట్టొద్దు. అందరితో పాటే నాకు దీపం పెట్టు. మీ దేవుళ్ళకి కోపం వస్తుంది. నాకు దీపం అనేది అందరితో పాటు పెట్టే దీపమే సరిపోతుంది అని చెప్పిందంట. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగిందండి. సరే, అమ్మవారికనేది మనం సెపరేట్‌గా నెయ్యి దీపం అనేది విశేషంగా పెడుతూ ఉంటాము. కానీ నిన్ను అమ్మవారొచ్చేసి ఆ దీపమే నాకు చాలు అనింది కాబట్టి నువ్వు అలాగే పెట్టుకోమ్మా అని చెప్పాను. అప్పటినుంచి ఆ అమ్మాయి వచ్చేసి ఆ దీపమే పెడుతూ, అమ్మవారికి పంచమి పూజలు చేసినప్పుడు ఫోటోలు పెడుతూ చాలా బాగుంటుంది. చాలా సార్లు ఆ అమ్మాయికి అమ్మవారి దర్శన భాగ్యం అనేది కలిగిందండి. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలనమాట. కానీ ఒక్కసారైనా నేను కలవాలి అనుకుంటున్నాను. కానీ నాకైతే కుదరట్లేదు. కానీ ఫోన్‌లో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉండి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి జరిగిన విశేషాలు కానీ, వాళ్ళ అమ్మగారిని అమ్మవారు వచ్చేసి రక్షించడం కానీ, అమ్మవారు వాళ్ళ అమ్మని, ఈ అమ్మాయిని అమ్మను, వారాహి అమ్మను నువ్వేంటి పూజించేది, మనలో ఎవ్వరికీ లేదు కదా, నువ్వు పూజించొద్దు అని అన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మకి కూడా అమ్మవారు వచ్చేసి శిక్ష వేయటం జరిగింది.
కానీ మళ్ళీ ఆ అమ్మాయి అమ్మవారిని వేడుకొని నాకున్నది మా అమ్మ ఒక్కటేను. మా అమ్మని ఏం చేయొద్దమ్మా రక్షించు అని కాపాడడం వల్ల మళ్ళీ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం నయమైపోవటం ఇదంతా జరిగి వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు క్షేమంగా ఉన్నారండి. కాబట్టి ఇదంతా కూడా నేను ఇంకా అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అదంతా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం రేపు చేయవలసిన పని ఏంటి అంటే రేపు మంగళవారం. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ రోజుతో నవరాత్రులు అనేటివి పూర్తయిపోయాయండి. రేపు ఫస్ట్ మంగళవారం. రేపు మంగళవారం రోజున ఈ ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఒక మంగళ వరం అనేది అమ్మవారు అందించబోతున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మనం ఒకే ఒక్కసారి చెప్పుకున్నట్లయితే మన ఆడవాళ్ళకే అవసరమైనటువంటి మనం ఆడవాళ్ళం ప్రతి పూజ చేసేది, ప్రతి అమ్మను మనం పూజించేది ఇలాంటి మంగళకరమైన వరం కోసమే. కాబట్టి ఆ వరాన్ని మనం అందుకోవాలి అంటే రేపు చెప్పిన విధంగా చేసి ఈ యొక్క మంత్రాన్ని ఒకే ఒక్కసారి మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకు అమ్మ వరం అనేది ఇస్తుంది. అది ఏంటి అంటే సుమంగళి వరం. సుమంగళి వరం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్లకు మనం పూజ చేసినా చెయ్యకపోయినా మనం ఒకే ఒక తలస్నానం అనేది చేసి ఒకే ఒక పసుపు కొమ్మండి. పసుపు కొమ్ము అనేది తెచ్చుకొని ఆ పసుపు కొమ్ము చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒకే ఒక్కసారి చెప్పుకోండి సరిపోతుంది. ఒకే ఒక్కసారి ఏంటండి మేము 3 సార్లు చెప్పుకుంటాం, లేదంటే 5 సార్లు చెప్పుకుంటాం, 9 సార్లు చెప్పుకుంటాం అంటే మీ ఇష్టం. ఒకసారైనా చెప్పుకోండి, 3 సార్లైనా చెప్పుకోండి. కానీ అమ్మ ముందు మీ కోరిక అనేది బలంగా చెప్పుకొని అదే మీ సుమంగళి వరం అనేది కావాలి తల్లి నాకు నూరేళ్ళు నేనెప్పుడు సుమంగళిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ మంత్రం అనేది చెప్పుకోండి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్యామలాయ విద్మహి అలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం శ్యామలాయ విద్మహి అలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. అంతేనండి. చాలా సింపుల్ అయిన మంత్రము. ఇంతవరకు మేము నవరాత్రులు ఒక్కరోజు కూడా చేసుకోలేదండి, మాకు ఫలిస్తుందా అంటే అటువంటి అపనమ్మకాలు ఏమీ పెట్టుకోవద్దండి. అమ్మను మనకు ఎన్నో పనులు ఉంటాయి. అమ్మ మనకు అనుగ్రహం కలిగించాలి అంటే పూజ అనేది మనకు చేయించుకోగలుగుతుంది. మనం అన్నీ ఖాళీగా ఉండి మనం చేయగలిగితేనే కదా అమ్మకు చేయగలం. ఆ అదృష్టం మనకు లేదు అనుకొని సరిపెట్టుకోవాలి కానీ మనం బాధపడిన అవసరం లేదు. రాబోయే పంచమిలు ఉన్నాయి, ఈసారి వచ్చే నవరాత్రులు ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు చేయలేని వారు తర్వాత తప్పకుండా చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ మంత్రం అనేది రేపు మంగళవారం రోజు మంగళకరమైన ఈ మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరూ చదివి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జీవితంలో మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం చెప్పుకున్న వాళ్ళందరూ అమ్మ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.